హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక ఆక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ అండి, అన్న నాకు ఇప్పుడు పంపించే, అన్న నాకు మార్నింగ్ పంపించే అని చెప్పి అడుగుతూ ఉంటారు చార్జ్ చేసిన వెంటనే. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, మనం క్వారంటైన్ అనే ప్రాసెస్ని కంపల్సరీ మనం ఫాలో అవ్వాలండి. ఎందుకు ఫాలో అవ్వాలి అంటే, ఒక ఫిష్ అనేది ఒక సర్టన్ వాటర్లో, లిమిటెడ్ వాటర్లో అది ఇక్కడ నుంచి ఫామ్ దగ్గర నుంచి మీ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వకపోతే ఏదైతే ఫిష్ తాలూకా వ్యర్థాలు ఏమవుతాయంటే ఆ ప్యాకింగ్ కవర్లోకి వచ్చేయటం, ఆ ప్యాకింగ్ కవర్లో ఉండే అమోనియా పర్సంటేజ్ని పెంచి ఏదైతే ఫిష్ అనేది డ్యామేజ్ అయ్యి మీ దగ్గరికి రావడం జరుగుతుందండి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలంటే మనకు ఒక రోజు ముందునే నాకు ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే నేను మీకు నీట్గా క్వారంటైన్లో పెట్టి ప్రాపర్ ప్యాకింగ్ చేసి అయితే పంపించగలనండి. సో ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరూ అర్థం చేసుకుంటారని మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నానండి. అండ్ ఇంకోటి వచ్చేపాటికి నాకు ఫామ్ నుంచి విజయవాడకి 20 కిలోమీటర్లు వస్తుందండి. సో ఒక్క ఆర్డర్కి నేను వెళ్ళలేను అనమాట. సో నియర్లీ ఒక 10 ఆర్డర్లు తీసుకొని నేను విజయవాడ వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ చేసి వస్తూ ఉంటానండి. ఇది ఒక క్లారిఫికేషన్ అంతే. అలాగే చాలామంది ఏం చెప్తారంటే, అన్న నేను బస్కి ఇట్లా విజయవాడ నుంచి వెళ్తున్నాను, ట్రైన్కి వెళ్తున్నాను, నాకు తీసుకొచ్చి ఇవ్వగలవా అని అడుగుతున్నారండి. సో నేను ఇవ్వలేనండి, ఎందుకంటే నేను ఇంత ఫామ్ మెయింటైన్ చేస్తూ ఈ ట్యాంక్స్ క్లీన్ చేయటం కావచ్చు, ఫీడ్ వేయటం కావచ్చు, ఆ తర్వాత మనం ప్యాకింగ్ చేసుకోవటం కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్గా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అలాంటి ప్లాన్స్ అయితే ఎవరు చేసుకోకండి. ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి నాకు 3 అవర్స్ ఈజీగా పోతుంది అనమాట. అంటే ఒక హాఫ్ డే అనేది కంప్లీట్గా నేను వదులుకోవాల్సి వస్తుంది. సో టైం చాలా ఇంపార్టెంట్ అండి. సో టైం వెళ్తే మళ్ళీ మనకి తిరిగి రాదు. కాబట్టి మనం అయితే కంపల్సరీ మనం ఇలాంటివి పెట్టుకోకుండా ఉంటే మంచిది అని చెప్పి నా ఉద్దేశం. అలాగే మనం వీడియోలోకి వచ్చేస్తే మన దగ్గర ఫుల్ రెడ్ ఓహెచ్ఎం బేటాస్ అయితే పెయిర్స్గా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మీరు చూడొచ్చు కలరేషన్ బాగా డార్క్ రెడ్డిష్ కలర్ అనేది రావడం జరిగింది. కాకపోతే కొంచెం డల్గా ఉన్నాయండి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో రావటం వల్ల కొంచెం డల్ అయ్యాయి. నేనైతే వీటిని మంచిగా అక్యుములేట్ చేసి వీటిని అయితే నీట్గా గ్రూమింగ్ చేస్తాను. అలాగే లాస్ట్ మనం బేటా వీడియో చేసినప్పుడు నేను చెప్పానండి, మిల్కీ వైట్ డంబోయర్ పెయిర్స్ అయితే అన్లిమిటెడ్గా మనకి అవైలబుల్గా ఉంటాయని చెప్పి. సో ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే మన దగ్గర ఫీమేల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఫీమేల్స్ అన్నీ కూడా ఎగ్ లోడెడ్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి పెయిర్స్గా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మిల్కీ వైట్ కావచ్చు, అలాగే ఫుల్ రెడ్ ఓహెచ్ఎం కావచ్చు, మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించిన ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, అలాగే వీటి టెయిల్ డ్యామేజ్కి కానీ ఇట్లాంటి వాటికి మన దగ్గర మెడిసిన్ అయితే అవైలబుల్గా ఉందండి. అట్లాగే వీటికి మనం హై ప్రోటీన్ ఫుడ్ అయితే ఆర్ఆర్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన దగ్గర అయితే బేటాకి సంబంధించి డబుల్ పార్టీషన్ ట్యాంక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే కనుక కాంటాక్ట్ చేయండి. అట్లాగే ఇప్పుడు మనం ఫీమేల్స్ చూసుకుంటే కనుక ఫీమేల్ కలరేషన్ కూడా మీరు గమనించండి. ఏదైతే ఫుల్ రెడ్ డార్క్ రెడ్ కలర్లో మీకు 100కి 100% సాటిస్ఫై అయ్యే విధంగా క్వాలిటీ పరంగా మీరు చూసుకోవచ్చండి, ఎంత డార్క్గా ఎంత బ్లడ్ రెడ్గా ఉన్నాయో. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎగ్ లోడెడ్ అయి ఉన్నాయండి, అంతా కూడా ఎగ్ లోడెడ్ అయి ఉన్నాయన్నమాట. ప్రతి ఫీమేల్ కూడా మనం సెలెక్టెడ్ పెయిర్స్ మాత్రమే తెప్పిస్తామండి, ఎందుకంటే మనం ఇచ్చేటప్పుడు క్వాలిటీతో ఇవ్వాలి, అలాగే 100% సాటిస్ఫై అవ్వాలి అని చెప్పి నా సైడ్ నుంచి నేను ఆలోచించి తెప్పిస్తూ ఉంటానన్నమాట. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు నేనైతే డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపిస్తున్నాను 2 ఫీమేల్స్ని అయితే. చాలా అంటే చాలా రెడ్గా, బాగా థిక్ రెడ్గా అయితే ఫీమేల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే మీరు చూడొచ్చు పొట్టలో ఏదైతే ఎగ్స్ అనేవి డైరెక్ట్గా మనకి లైట్గా విజిబుల్ అవుతున్నాయి. రెడీ టు బ్రీడ్ అండి. మీరు తీసుకొని పోయి డైరెక్ట్గా మీరు బ్రీడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైతే బ్రీడింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయితే మనకి ప్రైస్ కూడా మంచిగా అవుట్పుట్ అనేది రావటం జరుగుతుందండి. అలాగే మనం ఫుల్ వైట్ కూడా మనం గమనించినట్లయితే డంబోయర్స్తో రావడం జరుగుతుందండి. ఫీమేల్స్ అన్నీ కూడా మంచి యాక్టివ్గా అండ్ హెల్తీగా కూడా మనకి ఫీమేల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఒక్క కలరే కాదండి, డిఫరెంట్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఫీమేల్స్ మస్టర్డ్ గ్రాస్ కావచ్చు, అలాగే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉండే ఫీమేల్స్ కావచ్చు, ఇలా మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ వీడియోకి అయితే ఎంతే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.